తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర సర్కార్ పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఇటీవలే కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది సర్కార్. రాష్ట్రంలోని ఆయా టూరిస్టు ప్రాంతాలను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోషన్ చేపిస్తోంది. ఇందుకోసం దాదాపు 60 ఇన్ఫ్లుయెన్సర్లతో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో క్రియేటర్స్ మీట్ కండక్ట్ చేసింది టూరిజం శాఖ. టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ మెటా పేజ్ ని కూడా లాంచ్ చేసింది. ఇక కంటెంట్ క్రియేటర్లు చేసిన రీల్స్లలో ఎంపిక చేసిన వారికి అవార్డ్స్ ను కూడా అందించనుంది టూరిజం శాఖ. ఒక ఆ గంట 2 గంటలో రోజు 2 రోజులు ఆనందం కొరకు మాత్రమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి దీని ద్వారా అంటే మనకేదైతే శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి మనకు వస్తున్నటువంటి అయితే ఈ యొక్క చారిత్రక సంపద కావచ్చు, హెరిటేజ్ అంటే నాట్ జస్ట్ ది స్ట్రక్చర్స్, ఈ స్ట్రక్చర్స్ హెరిటేజ్తో పాటుగా అంటే మనకు ఇచ్చినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి వాల్యూస్ కావచ్చు, రకరకాల మనకు మొదటి నుంచి మనం పొందడం జరిగింది, వాటిని క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డైరెక్ట్గా మాట చెప్పాలంటే కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం ఉంటాను, జీవన విధానం. ఈ సంస్కృతి అనేది, కల్చర్ అనేది ధ్వంసమైంది, విచ్ గాట్ డిస్ట్రక్టెడ్. వీ హ్యావ్ టు రెస్టోర్ ఇట్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే చదువుకున్న వాళ్ళు, గుణవంతులు, సమాజాన్ని సంస్కరించాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళం, ఇది మనందరి బాధ్యతని రెస్టోర్ చేయాలి. సో ఈ రుగ్మతలను వీటిని పోగొట్టాలంటే మళ్ళీ అగైన్ ఒక ప్రభుత్వమే చేయాలి. సపోజ్ మా డిపార్ట్మెంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఉంది, డ్రగ్స్ మహమ్మారి ఉంది. సో మాకున్నటువంటి కేవలం పోలీసింగ్ ద్వారా మనం చేయగలుగుతున్నామా? నేను కూడా పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో గంజాయిని రకరకాల. సో దాని క్వాంటిటీ ఎంత ఉంటుంది? మైన్యూట్గా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. సో అన్నప్పుడు మనం వాటి జోలికి పోకుండా మన యొక్క ఆలోచన విధానాన్ని, తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని, అట్లాగే ప్రజాప్రతినిధుల ఆలోచన విధానాన్ని, యూత్ మైండ్ సెట్ను, ఇవన్నీ కూడా మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. సో టూరిజం కల్చర్ అనేది అల్టిమేట్గా ఓవరాల్ సొసైటీ అనేది ఆ సంస్కరించబడాలి, ఆ స్థాయికి రావాలి. అది జరగాలంటే కూడా ఒక డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తోటి కాదు. కాబట్టి అందులో కూడా మీ అందరి భాగస్వామ్యం, మీడియా, యూట్యూబర్స్, అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్, బ్లాగర్స్, మనందరం కలిసికట్టుగా యాజ్ ఎ టీమ్గా మనం వీటిని తయారు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకే ఇది సాధించడం కోసమే రచయితలు, కవులు, కళాకారులతోటి నేను ఒక సలహా మండలికి ఏర్పాటు చేసి సలహాలు సూచించుకొని ఎన్ని రకాల సోషల్ ఈవిల్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు, మహిళలపైన అంటే రకరకాల అఘాయిత్యాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, నేరాలు కావచ్చు, సెంటు గుంట కోసం కొట్టాటలు కావచ్చు, అన్నదమ్ములు చంపుకోవడం కావచ్చు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ క్రియేటర్స్ కి కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వామ్యులు కావాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యే కంటెంట్ క్రియేటర్లకు సర్కార్ అండగా ఉంటుందని, తెలంగాణను ప్రపంచ పర్యాటక మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.